నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. ఆ మెడికల్ కౌన్సిల్ని నేడు నేషనల్ మెడికల్ కమిషన్గా పేరు మార్చారు. ఎంబీబీఎస్ అడ్మిషన్లు, పీజీ అడ్మిషన్లు, కళాశాలల స్థాపన, నిర్వహణ గురించి పూర్తి అవగాహన కలిగి తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఏ రాష్ట్రాలలో ఏ కాలేజీల్లో ఏ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలనే సమాచారం జూమ్ మీటింగ్ ద్వారా కూడా అందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల కొరకు బి-సి కేటగిరీలలో ఆప్షన్లు పెట్టుకోవటానికి, అంటే కాలేజీల ప్రాధాన్యతను ఎంపిక చేసుకోవటానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అది 16వ తారీఖు సెప్టెంబరు ప్రారంభమై 19వ తారీఖు రాత్రి 9 గంటల వరకు ముగుస్తుంది. ఇప్పటికే ఫీజు కట్టి దరఖాస్తు చేసుకున్నవారు ఈ ఆప్షన్లు పెడితే మాత్రమే సీట్ వస్తుంది. ఈ కాలేజీల ఎంపికలో 6 ప్రభుత్వ కళాశాలలు కూడా అందుబాటులో ఉన్నాయి. 2 మైనారిటీ కళాశాలలు, 17 ప్రైవేటు మెడికల్ కాలేజీలు. బి కేటగిరీ సీట్లు 1318 సీట్లు ఉన్నాయి. సి కేటగిరీ ఎన్ఆర్ఐ సీట్లు 596 సీట్లు ఉన్నాయి. బి కేటగిరీ, సి కేటగిరీల్లో రిజర్వేషన్లు వర్తించవు. కేవలం ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు. అయితే గవర్నమెంట్లో 6 కళాశాలలు, అంటే గత సంవత్సరము ప్రారంభించిన 5 కళాశాలలు విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల 5 మెడికల్ కాలేజీలు గత సంవత్సరం 150 సీట్లతో ప్రభుత్వ రంగంలో ప్రారంభం కాబడినాయి. ఈ విద్యా సంవత్సరంలో పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ 50 సీట్లతో ప్రారంభమైంది. ఈ 6 ప్రభుత్వ వైద్య కళాశాలలలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లను ఉన్నాయి. ఇది బి కేటగిరీ సీట్లతో సమానం. దానికి వార్షిక ఫీజు 12 లక్షలు. అవి సెల్ఫ్ ఫైనాన్సింగ్ బి కేటగిరీ ప్రభుత్వ కళాశాలల్లో 240 సీట్లు ఉన్నాయి. ఎన్ఆర్ఐ సీట్లు ఈ 6 కళాశాలల్లో 100 సీట్లు ఉన్నాయి. ఈ 100 సీట్లకు వార్షిక ఫీజు 20 లక్షలు. ఇక బి కేటగిరీలో బి1 అని, బి2 అని 2 రకాలుగా సబ్ కేటగిరీలు ఉన్నాయి. ఈ బి1 కేటగిరీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులే కాక తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కూడా బి1 కేటగిరీలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆ బి1 కేటగిరీలో 149 సీట్లు ఉన్నాయి, 15% సీట్లు. బి2 కేటగిరీ స్థానికులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే కేటాయించబడినాయి, 842 సీట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కళాశాలలో ఎన్ఆర్ఐ కోటా కింద 457 సీట్లు ఉన్నాయి. ఇక 2 మైనారిటీ కళాశాలలు ఉన్నాయి. నిమ్రా వైద్య కళాశాల ఇబ్రహీంపట్నము, ఎన్టీఆర్ జిల్లా, ఫాతిమా మెడికల్ కాలేజ్ కడప. ఈ 2 ముస్లిం మైనారిటీ కళాశాలల్లో బి కేటగిరీ కింద 87, ఎన్ఆర్ఐ కేటగిరీ కింద 38. వీటికి కేవలం ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్, మైనారిటీ సంక్షేమ శాఖ జారీ చేసిన సర్టిఫికెట్ ఉన్నవారు మాత్రమే అర్హులు. ఇక ఫీజుకు వస్తే ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజు బి కేటగిరీ కింద 13,20,000 ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా కింద ప్రైవేటు వైద్య కళాశాలల్లో
వార్షిక ఫీజు 39,20,000 ఉంది. 19 సెప్టెంబరు రాత్రి 9 గంటల వరకు మాత్రమే కాలేజీలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. 21 సెప్టెంబర్న ఫలితాలు విడుదలవుతాయి. 1 అక్టోబర్ నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభమవుతాయి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2 జోన్లు ఉన్నాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా, రెండవది ఎస్వి యూనివర్సిటీ ఏరియా. ఎస్వి యూనివర్సిటీ ఏరియాలో రాయలసీమలో ఉండే 4 జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లా కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ ఏరియాలో చదివిన వారు ఆంధ్ర యూనివర్సిటీలో దరఖాస్తు పెట్టుకుంటే అక్కడ స్థానికేతరులు అవుతారు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో మీరు ఏ ఏరియాలో 4 సంవత్సరాల పాటు విద్యను అభ్యసించారో ఆ ఏరియాకి మీరు స్థానికులవుతారు. కనుక 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వరకు 7 సంవత్సరాల కాలంలో గరిష్టముగా 4 సంవత్సరాలు ఎక్కడ చదువుతారో ఆ ప్రాంతానికి మీరు స్థానికులవుతారు. కనుక మీరు బి కేటగిరీ దరఖాస్తు పెట్టుకునేటప్పుడు మీరు స్థానికతను కూడా పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే ఎక్కడ ఎంబీబీఎస్ చదివితే ఆ ప్రాంతానికి స్థానికులవుతారు. పీజీ సీట్ల విషయంలో అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఉండే 50% సీట్లు ఆల్ ఇండియా కోటా కింద నింపబడతాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్న మిగతా 50% సీట్లు స్థానికత ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి. ఎవరైనా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతం నుంచి ఎస్వి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సాధించి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉండే 5 జిల్లాల్లో విద్యను అభ్యసిస్తే వారికి ఎస్వి యూనివర్సిటీ స్థానికత వస్తుంది. పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎస్వి యూనివర్సిటీ అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్వి యూనివర్సిటీలో ఉండే 5 జిల్లాలలో మెడికల్ కాలేజీల సంఖ్య అధికంగా ఉంది. ఎంబీబీఎస్ సీట్లు, పీజీ సీట్లు గణనీయంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతంతో పోలిస్తే అధికంగా ఉన్నాయి. కనుక ఎస్వి యూనివర్సిటీలో వీలైనంత వరకు ఆ ప్రాంతం వారు, ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా వాళ్ళు కూడా ఎస్వి యూనివర్సిటీ ఏరియాలో ఎంబీబీఎస్ సీటు పొందితే అది పీజీ వైద్య విద్యకు కూడా కలిసొచ్చే అంశమని గమనించండి. బీసీ కేటగిరీల్లో సీటు పొందిన వారు 21వ తారీఖు ఫలితాలు ప్రకటించిన తర్వాత ఫీజు కట్టడానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. కనుక మీరు బి కేటగిరీ వారు 13,20,000 డబ్బు సిద్ధంగా ఉంచుకోండి. అలాగే ఎన్ఆర్ఐ సి కేటగిరీ వాళ్ళు 39,20,000 సిద్ధంగా ఉంచుకోండి. ఎవరికైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ సీటు లభిస్తుందో వాళ్ళు 20 లక్షల రూపాయలు సిద్ధం చేసుకోండి. ఇన్స్టాల్మెంట్లో కట్టే వసతి ఉండదు. బ్యాంకు లోన్కి దరఖాస్తు చేసుకునే సమయం ఉండదు. కనుక బ్యాంకు లోను పొందవలసిన వారు మొదటి సంవత్సరం ఫీజు కట్టి బ్యాంకు లోన్ వచ్చిన తర్వాత 2వ సంవత్సరం నుంచి బ్యాంకు వారు కాలేజీకి ఫీజు మొత్తాన్ని చెల్లిస్తారు. మొదటి సంవత్సరం మీరు కట్టిన
బి కేటగిరీ, సి కేటగిరీ ఫీజును కూడా బ్యాంకు వారు మీ అకౌంట్కి ఆ మొత్తాన్ని జమ చేస్తారు. కనుక తప్పనిసరిగా 9 గంటల లోపల 19వ తారీఖు సెప్టెంబరు రాత్రి 9 గంటల లోపల ఆప్షన్లు పెట్టుకుని మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. ప్రయత్నం చేయటంలో తప్పు లేదు. 6 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు 17 ప్రైవేటు మెడికల్ కాలేజీలకి దరఖాస్తు పెట్టుకుంటే ఎక్కడో ఒక చోట సీటు మనకు లభించే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న అన్ని గవర్నమెంటు, అన్ని ప్రైవేటు, అన్ని గవర్నమెంట్ అంటే 6 కొత్తగా ప్రారంభించిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే. పాత గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఈ సెల్ఫ్ ఫైనాన్సింగు, ఎన్ఆర్ఐ సీట్లు ఉండవు. కనుక ఈ విషయాన్ని గమనించండి.